ఆయన సతీష్ ఈ కొత్త టాస్క్ అయితే నడిచింది కదా, ఈ రోప్ టాస్క్ పట్టుకొని వేలాడి అది డైస్ మీద డైస్ వేస్తే బ్లాక్స్ మీద నిల్చొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కదా. మరి సంచాలకంగా గౌతమ్ కృష్ణ చేశాడు. ర్యాట్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి సపోర్ట్ చేశాడా, కంప్లీట్ గా ఫేవరిజం చేశాడా, అన్ఫెయిర్ గా ఆడాడా ఏంటి? చాలా వీడియోస్ కింద అయితే మెసేజ్లు వస్తా ఉన్నాయి, నాకు ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు. మరి చివరి వరకు చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఎలా జరిగింది, ఏం చేశాడు అనేది. ఇది ఇక పైన ఆట ఎట్లా ఉండబోతుందో కూడా చెబుతా. ఎవరు ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత షార్ప్ గా ఉండాలి, అసలు ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఫుల్ క్లారిటీ డీటెయిల్డ్ గా చెప్తా. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్టగే ఇప్పటికే న్యూస్ బాల్ ఓటింగ్ అనాలిసిస్ కూడా వేసా, చాలా హైలైట్స్ ఉండబోతున్నాయి. గేమ్ చేంజ్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా అర్థమైపోద్ది. శత్రువుకు కూడా ఓట్లు వేయడం, మన శత్రువు అనే వాడికి కూడా ఓట్లు వేసే పరిస్థితి వస్తుంది. ఫ్యాన్స్కి మొత్తానికి ఫ్యాన్స్ గేమ్ ఆడబోతున్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓటింగ్ అనాలిసిస్ కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, మెయిన్ ఇప్పుడు ఏంటంటే 3 రెడ్ బ్లాక్ల పైన తేజ, విష్ణుప్రియ, యస్మి ఉంటారు. మొత్తం 5 బ్లాక్స్ ఇచ్చారు కదా. ఈ అప్డేట్ కూడా నేను మార్నింగ్ అనలైజ్ చేసే కదా, సేమ్ ఎట్లాగే తమిళ్లో కూడా ఇచ్చారు అలాంటి టాస్క్ అని చెప్పేసి. అలాంటి అప్డేట్స్ కూడా ఫస్టే షేర్ చేసుకుంటాం మన ఛానల్లో. అలాగే విశ్వక్సేన్ కూడా లైవ్ లో చాలాసేపు ఉన్నాడు. ఆ మెకానిక్ రాకీ మూవీ కోసం ప్రమోట్ చేసి చాలా హడావిడి సాంద్రీ చేశాడు. ఆ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన మటన్, చికెన్ అంతా భలే ఉంది టేస్ట్ అని చెప్పేసి కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ అప్డేట్ కూడా ఫస్ట్ నేనే షేర్ చేసి, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడే మీతో షేర్ చేసుకుంటే కనుక మన వీడియోస్కి అయితే లైక్ చేయడం మర్చిపోకండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఇక 5 కంటెస్టెంట్స్ చీఫ్ కంటెంట్ రేస్ లో ఉన్నారు. అందులో 3 రెడ్ బ్లాక్స్ పైన టేస్టీ తేజ, విష్ణుప్రియ, యస్మి ఉంటే 2 బ్లూ బ్లాక్స్ పైన రోహిణి, పృథ్వీ నిలబడితే గౌతమ్ కృష్ణ చేతిలో ఉన్న డైస్ లో 2 కలర్స్ బ్లూ అండ్ రెడ్ కలర్స్ మాత్రమే ఉంటాయి. ఆ డైస్ వేసేటప్పుడు ఏ రంగు వస్తే ఆ రంగు బ్లాక్లపై ఏదో ఒకటి సంచాలకుడికి నచ్చింది లాగేయచ్చు. ఇది క్లారిటీతో ఎట్లా అయితే ఈ టాస్క్ అయితే లైవ్ లో నడిచింది. అయితే సంచాలకుడు గౌతమ్ కృష్ణ ముందు హామీ ఇస్తాను, నేను ఎవరికే అన్యాయం చేయను, నాకు నేను రూల్ పెట్టుకున్నా, అందరికీ సమన్యాయం చేయాలని అంటాడు. మరి ఫస్ట్ బజర్ మోగేటప్పుడు ఏంటంటే ఆ డైస్ వేస్తే గౌతమ్ బ్లూ వచ్చింది. ఇక్కడ పృథ్వీ బ్లాక్ ను గౌతమ్ లాగేస్తాడు. దీంతో గాలిలో కొద్దిసేపు వేలాడాడు, ట్రై చేసి పక్కన స్టాండ్ పై ఉన్న పైకి వెళ్ళిపోదాం అనుకుంటే, అలా పాక్కుంటే ఆర్మీలో ట్రైనింగ్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ లో అలా పైకి పాక్కుంటూ వెళ్తారు కదా, అలా పైకి ఎక్కిపోయి కూడా స్టాండ్ మీద కూర్చోదామని ట్రై చేస్తాడు. బట్ వర్కౌట్ కాలే. అది అంత ఈజీ కాదు కదా, చాలా ప్రాక్టీస్ ఉండాలి, చాలా కష్టమే. ప్రీతం అయితే చేద్దాం అనుకున్నాడు కానీ ఎక్కలేకపోయాడు. సరే, పక్కన ఉన్న యష్మి నా బ్లాక్ పైకి వచ్చి అంటే ఆమె బ్లాక్ మీదకి వెళ్ళి బ్యాలెన్స్ అయితే చేసుకున్నాడు. ఇద్దరు కలిపి ఒకటే బ్లాక్ మీద నిల్చుంటారు. అలాగే ఇక్కడ పృథ్వీ బ్లాక్ ని ఎందుకు తీసాడంటే, ఉన్నవి 2 బ్లూ బ్లాక్స్, ఒకటి రోహిణి, రెండోది పృథ్వీ, ఇద్దరు నిల్చున్నారు. దాంతో రోహిణి కాకుండా పృథ్వీ తీశాడు. దీని గురించి కూడా లాజిక్ అని చెప్పాడు, నేను కూడా చెబుతా చివరిలో. అట్లాగే సెకండ్ బజర్ ఏంటి, మళ్ళీ సంచాలకు గౌతమ్ డైస్ వేస్తే మళ్ళీ బ్లూ పడుతుంది. దీంతో మిగిలింది రోహిణి బ్లాక్ కాబట్టి చచ్చినట్టుగా అదే తీసాడు. ఇంకా ఆప్షన్ కూడా లేకపోయాయి. తీసేస్తే రోహిణి పక్కన ఉన్న తేజ రెడ్ బ్లాక్ పైకి వెళ్ళిపోయి ఆమె నిల్చొని ఆ తాడు పట్టుకుని బ్యాలెన్స్ అయితే చేసుకుంది. గౌతమ్ వాస్తవంగా అయితే ఫస్ట్ విష్ణుప్రియదే తీసేద్దాం అని అనుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యింది, 5గురిలో మెగా చీఫ్ అయిన ఒకే ఒక కంటెస్టెంట్ ఆమె కాబట్టి తీసేద్దామని అనుకున్నాడు. ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలని లెక్క. బట్ రెండో పర్లే ఆ డైస్ వేసేటప్పుడు. అందుకే ఆయన కూడా సెటైరికల్ గా అన్ని ప్లానటరీ ఎమోషన్స్ కూడా విష్ణుప్రియకి సహకరిస్తానే అంటూ కూడా సరదాగా కూడా పంచి వేశాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియకి తెలియకుండానే జరిగిన నష్టం ఏంటంటే, ఆవిడకి ఇందులో కలిసి రాని అంశం ఏంటంటే, ఆమెకు 2 వైపులా ఉన్న బ్లూ బ్లాక్స్ 2 ముందు లాగేయడంతో, ఒకటి పృథ్వీ నిల్చున్నది, 2 రోహిణి నిల్చున్నది, ఆ 2 లాగేయడంతో ఆవిడకి దగ్గరలో ఇంక లేకపోయా. ఆ చివర ఒక రెడ్, ఈ చివర ఒక రెడ్ ఉండి ఆ రెండింటికి మధ్యలో బ్లూ, ఇటు ఒక బ్లూ, ఇటు ఉండి ఆ మధ్యలో ఇవి ఉండడం వల్ల ఆ 2 అటు ఇటు లాగడంతో ఆవిడకి స్కోప్ లేకపోయా, ఛాన్స్ లేకపోయా. కాలు అటు ఇటు పెట్టుకుని స్టాండప్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుందాం అంటే క్లియర్ గా. ఎందుకంటే ఆ రెడ్ బ్లాక్ సరిగ్గా మధ్యలో ఉంటే ఆమెకు 2 వైపులా బ్లూ బ్లాక్స్, ఆ చివర ఈ చివర రెడ్ ఇట్లా ఉండడం వల్ల తప్పిపోయింది. సరే, ఇక మూడో బజర్ ఏంటి, రెండోసారి మళ్ళా ఇక్కడ మూడో బజర్ టైంకి రెడ్ పడుతుంది. ఒకవేళ బ్లూ పడినా అక్కడ ఇంకా బ్లాక్స్ లేవు. సో అందుకే మళ్ళీ రెడ్ పడే వరకు వేయాల్సిందే. సో ఈసారి మళ్ళీ విష్ణుప్రియ బ్లాక్ లాగేస్తాడు. ఆమె పైకి తాడు పట్టుకుని వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది కానీ పట్టుకోలేక జారిపోయి కాలు అయితే మోపేస్తుంది. ఇక్కడ హెవెనస్ కూడా సెటైర్ లేస్తారు. దీనికోసమేరా కనీసం ఎంత హడావిడి చేసి ఏమాత్రం కూడా ఉండలేకపోయా, ఆ టీషర్ట్ కోసం అంత కష్టపడి ఇచ్చింది దీనికోసం నబీలు అంటూ సరదాగా సెటైర్ కలిగా అవి నాటబట్టేస్తుంది. కనీసం స్విమ్మింగ్ పూల్లో ఉన్నంతసేపు కూడా లేవు అని చెబుతాడు. అలాగే ఇక 4వ బజర్కి ఏంటి,
మళ్ళీ డైస్ వేస్తే రెడ్ వచ్చాక పృథ్వీ అండ్ యష్మి బ్లాక్ అయితే లాగేస్తారు. అయితే ఇక్కడ పృథ్వీ యష్మి గాల్లో కాసేపు తాడు పట్టుకుని భలే వేలాడారు, ప్రయత్నం అయితే గట్టిగా చేస్తారు. పృథ్వీ అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి కాస్త ఎక్కువ ట్రై చేద్దాం అనుకుని కష్టపడ్డాడు, వేలాడాడు. కానీ యష్మి కూడా ఏమాత్రం తగ్గకుండా తాడు పట్టుకుని గణేశ, ఆంజనేయ, శ్రీనివాస, వెంకటేశ అని చెప్పేసి వినాయక్ అంటూ అన్ని ఏమంటారు దాన్ని మంత్రాలను పఠించుకున్నట్టుగా అందరి దేవుళ్ళని తలుచుకుంటూ వేలాడింది. చాలా 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 ప్రయత్నం అయితే చేసింది. బట్ కొంతసేపటి తర్వాత ఇద్దరు పట్టు వదిలేసి కాలు అయితే కింద పెట్టేశారు. ఎందుకంటే చాలా చాలా కష్టం అది. నైలాన్ తాడు వీళ్ళ బరువంతా దాని మీద ఉండి ఏమీ బ్యాలెన్స్ లేకుండా, కాలుకి ఏమీ సపోర్ట్ దొరకకుండా పైకి వేలాడాలంటే చాలా కష్టమే. చేతులు జారిపోతూ ఉంటాయి, కందిపోతూ ఉంటాయి, బాడీ వెయిట్ అంతా కనుక పెయిన్ అయితే వస్తుంది. చాలా కష్టపడ్డారు, ప్రయత్నం అయితే చేశారు. ఇక సరే 5వ బజర్ మోగిన తర్వాత డైస్ వేసి రెడ్ పడ్డాక మిగిలిన ఏకైక రెడ్ బ్లాక్ లాగడానికి గౌతమ్ వస్తే ముందే రోహిణి ఇంకా ఉండలేక ఆ తాడైతే వదిలేసి కిందకి దిగిపోతుంది. ఆ తర్వాత ఫైనల్ వరకు జస్ట్ ఒక 10 సెకండ్లు ఏమో తేజ ఉంటాడు, ఆయన దిగన అంటే ఆయన కూడా బ్యాలెన్స్ టాస్క్లకి ఫైనల్గా అవుట్ అయిపోతుంది. సో ఈ టాస్క్ లో ఫస్ట్ దిగిపోయిన విష్ణుప్రియకి 10 పాయింట్లు, ఆ తర్వాత యష్మికి 20, తర్వాత పృథ్వీకి 30 పాయింట్లు, రోహిణికి 40, టేస్టీ తేజకి 50 పాయింట్లు వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత రోహిణి సెటైర్ వేస్తుంది. అబ్బా ఎంత కష్టపడి ఈ పెయిన్స్ అన్ని తెచ్చుకునే బదులు ఆ టేస్టీ తేజ్ని హగ్ చేసుకుని పట్టుకుని ఉండిపోయినా బాగుంది, దీనికంటే అదే నయం అనిపించిందని ఆవిడ కూడా జోక్ వేస్తుంది. ఆ టేస్టీ తేజ్ కూడా బిగ్ బాస్ భలే కలిసి వచ్చింది, బిగ్ బాస్ ఛాన్స్. ఆయన లెక్క చుక్కలు కనబడ్డాయి అంటే కనబడ్డాయి, నిజంగా అందరికి 5 టేస్టీ తేజ చుక్కలు కనబడ్డాయి అంటే 5 చుక్కలు కనబడే టాస్క్ బిగ్ బాస్ అయితే మొత్తానికి ఇచ్చాడు. అట్లాగే ఈ తమిళ్లో కూడా అట్లాగే చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. అయితే ఇక్కడ విష్ణుప్రియ తర్వాత యష్మికి అడుగుద్ది, నువ్వు ఆ పృథ్వీ తప్ప వేరే ఎవరైనా అయిపోయినాక టాస్క్ అయిపోయినాక పృథ్వీ తప్ప ఎవరిదైనా వస్తే నీ మీదకి వస్తే తోసేస్తావు కదా అంటే అవునన్నట్టు ఆవిడ నవ్వుతుంది అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ. అంటే పైగా ఇక్కడ పృథ్వీని వచ్చే నా బ్లాక్ మీదకి వచ్చే కోరు పిలిచింది కూడా ఆవిడ యష్మియే. పైగా వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా తోసేస్తామంటే అవునన్నట్టే నవ్వింది ఆవిడ. సరే ఈ మాట అయిపోయింది. సరే ఆవిడకి అనిపించింది ఇంకా ఫేవరిజం ఉందని కూడా క్లారిటీ అర్థమవుతుంది ఇక్కడ. సో వేరే వాళ్ళైతే తోసేస్తుందంటే అవునైనట్టు అవుతుంది, అతనైతే రమ్మని ఆవిడ కోరుకోరు పిలిచింది. ఇక్కడ క్లారిటీ వచ్చింది. కానీ ఇక్కడతో ఆగితే బాగుంది, కొన్ని సరిలో అనుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ గౌతమిని ఇప్పుడు ప్రశ్నించడం చూస్తే వెరైటీగా అనిపించింది నాకు. ఆ గౌతమిని నువ్వు అంటే నాకు అడగాలనిపించింది, ఎందుకు అలా చేసావు, ఫస్ట్ మా పృథ్వీని ఎందుకు తీసావు అంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ప్రాబబిలిటీ ప్రకారం ఈక్వల్ కనుక చూస్తాను, నిన్నటి నుంచి కూడా చెబుతాను, నిన్న నీ టీ-షర్ట్ కూడా కాపాడే, అట్టగా అవినాష్ది కూడా నేను తీసేసా కదా, చించేసా కదా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేలాగా నేను చేసా. అవినాష్ టీ-షర్ట్ నాకు దొరకగానే నిఖిల్కే ఇచ్చాను చింపేయాలని. అలాగే నిన్న కూడా నాన్ కంటెంటర్స్ అందరికి కూడా నేను సపోర్ట్ చేసా, చీఫ్ కంటెంటర్స్ కాని వాళ్ళందరికీ కూడా, మెగా చీఫ్ కాని వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తానని చెప్పా. నిఖిల్కి నేను చింపననే చెప్పాను టీ-షర్ట్, బట్ లాస్ట్ రౌండ్లో అయింది ఏమది రోహిణి నిఖిల్ అట్ట వచ్చింది కానీ టీ-షర్ట్ అయితే నీకు చింపనని నేను ఫస్టే క్లారిటీ ఇచ్చేసా ఆయనకి. బట్ ఆయన అంతవరకు రౌండ్ వరకు రాలే. అలాగే ఇంకోటి ఏంటి, అంతమందిలో ముందు నుంచి రౌండ్ అయ్యేటప్పుడు అలాగే విష్ణుది కూడా మిస్ అయింది. నిన్న మెగా చీఫ్ కోసం అయింది కాబట్టి ఆవిడదే చేద్దాం అనుకుని మిస్ అయింది. దీంతో వేరే వెళ్ళడానికి వచ్చింది. ఈరోజు అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలని వచ్చేసారని క్లారిటీ ఫుల్గా ఇచ్చాడు, చెప్పాడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నిన్నటి నుంచి మెగా చీఫ్ అవన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, మెగా చీఫ్ అవన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను పదే చెబుతూ వచ్చాడు. ఆయన ఫేవరిజం లేకుండా ఈక్వాలిటీ చేస్తానని చెబుతూ వచ్చాడు. అందులో భాగంగానే రెడ్ పడితే ఫస్ట్ మెగా చీఫ్ అయిన విష్ణుప్రియనే తీసేద్దాం అనుకున్నాడు. కానీ బ్లూ పడింది. బ్లూ పడేటప్పుడు రోహిణి పృథ్వీని వీళ్ళిద్దరిలో ఒకరు లేపేయాలి. వీళ్ళిద్దరిలో ఆమె కాస్త వీక్ గనక ఇతనికి ఆ వుడ్ బ్లాక్ లో తీసేస్తే కంప్లీట్గా ఆట నుంచి తప్పేసినట్టు కాదు కదా. ఫిజికల్ గా స్ట్రాంగ్ కనుక పక్క బ్లాక్ మీదకి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటాడంటే వెంటనే అవుట్ అయిపోయినట్టు కాదు, పక్కదాని మీద బ్యాలెన్స్ చేసుకుని ఉంటాడు. అందుకే అక్కడ బయాస్ ఏముంది, తొక్కే ఉంది. ఇది కావాలని బురద చల్లడం తప్ప అతి పెద్ద గ్రూప్ గేమ్ని ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తున్నాడు, కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని. ఆయన అందుకే ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఆడుకోవాలి. అంత సెన్స్ లేకుండా ఆయన ఏమి అన్ఫేర్ డెసిషన్స్ తీసుకోడు కదా. సో ఎవరైనా ఏం చేస్తారు, స్ట్రాంగ్ గానే వీళ్ళు ఎన్నిసార్లు తెప్పించారు నబీల్ వాళ్ళందరినీ. అదే మాదిరిగా రోహిణి వాళ్ళు ఉండేటప్పుడు ఆ ఇద్దరిలో ప్రయారిటీ చూసేటప్పుడు కొద్దిగా ఆవిడకి అవకాశం మరొకటి ఇద్దాం లేక ఆయన తప్పించాడు. పోయిన పూర్తిగా టాస్క్ నుంచి బయట చేసేయడం కూడా కాదు, ఆ పక్క బ్యాలెన్స్ చేసుకునేదానికి ఆయనకు అవకాశం ఉంది. ఆ తర్వాత మరి వెంటనే చచ్చినట్టుగా రోహిణినే తీస్తాడు కదా. సో ఇక్కడ అర్థం కాదు ఏంటంటే కావాలని బురద చల్లడం తప్ప అతి పెద్ద గ్రూప్ గేమ్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసింది ఆయనే కనుక. అందుకే చీమ చిటుక్కమన్న కావాలని చేస్తా ఉన్నారు. లైవ్లో ఎలాంటి బయాసులు లేకుండా ఆయనే గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏమైనా దొరక్కపోద్దా అని ఎదురు చూస్తే ఎంత కామెడీ బురద చల్లడం వంటిది ర్యాట్ బ్యాచ్కి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఆ ముగ్గురులో వాళ్ళ తప్ప వాళ్ళ ఇతనికి ఉపయోగం ఉండదు, ఇతర వాళ్ళతో చేరడానికి విషయం ఈయనకి క్లారిటీ ఉంది, వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే మనం నైట్ సరదాగా వీళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే ఎవిక్షన్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిపోయాక గ్రూప్ గేమ్ గురించి వాళ్ళంతా హైలైట్ చేశారు కదా వచ్చిన వాళ్ళందరూ.
సో మన ముగ్గురు ఒక రేట గ్రూపు మనతో పాటు విష్ణుప్రియని కలిపిద్దాం, వ్రాట్ అని పెడదామంటే ఆ వ్రతం లెక్క విఆర్ ఎట్ వ్రత్ అని ఆవిడంటే గౌతమ్ని కూడా కలిపేద్దాం, గ్రాట్ అవుతాం. ఇట్లా మాట్లాడారు. మాట్లాడినా సరే వద్దులే గౌతమ్ కలవడలే వాళ్ళు కూడా మాట్లాడుకున్నాను. అంత అమాయకుడిది కాదు. నేను గ్రూప్ గేమ్ నుంచి దండోరేసి డప్పేసి గొంతు చించుకొని అంత గట్టిగా అరిసి చెప్పి నేను ఇప్పుడు అలా సపోర్ట్ చేస్తే నాకంటే పెద్ద బిస్కెట్ అవడనే విషయం ఆయనకి తెలియనంత అమాయకుడు కాదు, తెలివి తక్కువ కాదు. అది ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా వెతుకుదామా, ఎందుకంటే ఆ పిల్ల యష్మి కూడా తర్వాత మళ్ళీ ఎవరో పృథ్వీతో కూడా ఎవరో ఇది ప్యూర్లీ లక్ మీద ఆధారపడి ఉంది, అక్కడ క్లారిటీ ఉంది, కలర్స్ అంతా ఫుల్ క్లారిటీ ఉంది, 100% అక్కడ ఏం చేయడానికి కూడా లేదు, అదృష్టి మీద ఆధారపడి ఉంది, డిపెండ్ అయ్యిందని ఆయన కూడా అదే అంటున్నా. నాదే ఫస్ట్ బ్లూ పడగా నేను అనుకున్నా నాది దురదృష్టం అని కూడా. ఎవరికి తెలియదు అది. ఇప్పుడు నిజంగా ఇద్దరు చేయాలంటే గౌతమ్ మన టేస్ట్ తెచ్చి అగ్గెందుకు వేస్తాడు, గోల పెట్టాడు కదా, తర్వాత బాగా హట్ అయిపోయాడు కదా ఆయన. అట్టగా అవినాష్ టీ షర్ట్ ఎందుకు జింపేస్తాడు ఫస్ట్ గౌతమ్ కృష్ణ? తేజ ఎగ్ వేసాడు, ఏదైనా టీ షర్ట్ జింపాడు. అలాగే నిఖిల్కి టీ షర్ట్ ఫస్ట్ నీదే ప్రొటెక్ట్ చేస్తానని కూడా చెప్పాడు కదా. అలాగే యష్మి టీ షర్ట్ కూడా ప్రొటెక్ట్ చేశాడు కదా ఈయన. సో ఆయన ప్రయారిటీ మెగా చీఫ్ ఎవరు అవ్వలేదో వాళ్ళది బేస్ చేసుకుని వెళ్ళా అని చెప్పాడు. అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత మెగా చీఫ్ తర్వాత చీఫ్ అయిన వాళ్ళని తీసేస్తానని చెప్పాడు. బయాస్ లేదు, బొంగు లేదు. బ్లూ పడ్డంతో పృథ్వీని, ఆ తర్వాత చచ్చినట్టు రోహిణిని కూడా తీసేశాడు. ఒక రౌండ్ వెనక ముందు అంతే పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పక్క మీద డయాస్ మీదకి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సో ఇంత జరుగుతూ ఉంటే నిన్న మళ్ళీ ఇంకొక హైలైట్, నిన్న నిఖిల్ గౌతమ్ టీ షర్ట్ చించేశాడు. గౌతమ్ మాత్రం నిఖిల్ టీ షర్ట్ మాత్రం ప్రొటెక్ట్ చేస్తాననే చెప్పాడు, మాట ఇచ్చాడు అది. సో నిజంగా ఇతను బయాస్డ్ చేయాలంటే ఛాన్స్ వచ్చింది. యష్మి పృథ్వీ ఇద్దరు ఒకేసారి ఒకే వుడ్ బ్లాక్ మీద ఉన్నారు. ఆ రౌండ్ లో రెడ్ వచ్చింది, అప్పుడు తీసేస్తే బయటకు పోతారు కదా. ఛాన్స్ వచ్చినా అలా చేయలేదు. ఇప్పుడు ఎలా అవుతుందంటే లోపల వాళ్ళకేం పెద్ద ఫీలింగ్ లేదు, అది లక్ మీద బేస్ అయ్యి ఉంది, డిపెండ్ అయ్యి ఉందని తెలిసిన సరే బయట మాత్రం చాలా ఫీల్ అయిపోతున్నారు. ఎవరు వీళ్ళంతా కలిపి హడావిడి చేసేసి లేనిపోని ఇష్యూ చేసేసి సీన్ క్రియేట్ చేసేసి ఎంత చేస్తా ఉన్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం అది. అక్కడ విష్ణుప్రియ కంటే వాళ్ళిద్దరూ ఉన్నారు, అప్పుడు వాళ్ళని తీసేసి ఇద్దరు అవుట్ అయిపోతారు కదా, కింద పడతారు కదా, తప్పుకునే పరిస్థితి వస్తుంది కదా. బట్ ఎందుకు చేశాడు, మెగా చీఫ్ ఈ అమ్మాయి అయ్యింది కాబట్టి ఆ ప్రయారిటీ ప్రకారం చేశాడు. దీనికోసం బయట బురద జల్లేసి చించుకొని ఆయన తెలీదా అంత షార్ప్ గా ఉండాలనే విషయం. ఇంకోటి ఏంటంటే లైవ్ లో కూడా ఒక డిస్కషన్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ బయాస్ లేదు, ఫేవరిజం లేదు, గ్రూపిజం లేదు, ఏమి లేదు, ఫెయిర్ గానే ఉన్నట్టుగానే చక్కగానే బ్యాలెన్స్డ్ గానే ఆయన ఆడుకుంటూ పోయాడు తప్ప వీళ్ళ గ్రూపిజంతో మాత్రం పోలే. అంటే ఇంకోటి ఏంటంటే అవినాష్ రోహిణి తేజ డిస్కషన్ కూడా లైవ్ లో అవినాష్ తేజ అంటారు, నువ్వు ఒక్కసారి నామినేట్ అవుతావా లేదా, ఆ రోహిణికి అడుగుతావు డైరెక్ట్ గా 14 వరకు వెళ్ళిపోతుందేమో రోహిణి అంటే, ఏం చేస్తాం నీకంటే నేనే నామినేషన్ అయ్యాను బెటర్ అని చెప్పి ఈయన అంటాడు. మొత్తానికి వీళ్ళు సేఫ్ గా ఆడుకొని రావడం వల్ల నామినేషన్కి పడట్లా. అట్లాగే యష్మి అండ్ నబిల్ కూడా ఒక డిస్కషన్. యష్మి అంటది, మరో 3 రోజుల్లో ఒకరు వెళ్ళిపోతాం, ఏమో ఎవరు పోతాం, ఆంజనేయ నేను కాకుండా పోకుండా ఉండు స్వామి, కాపాడు స్వామి అని ప్రార్థన చేస్తుంది. అట్లాగే నబిల్ కూడా ఈ వారం అయితే నో ఎలిమినేషన్ అనేది కూడా ఉండదు, ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. అంటే యష్మి కూడా ప్రిపేర్ అయిపోతుంది, ఆ ఛాన్సే లేదు ఈ వీక్, అస్సలు ఛాన్సే లేదు, ఒకరు పోవాల్సిందే, బట్ మనం పోకుండా ఉంటే బాగున్నారు లెక్క. అలాగే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే బయట ఏం జరుగుతుంది అంటే యష్మి అస్సలు అర్థం కావట్లేదు, వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని ఎందుకు నామినేట్ చేశారు, ఒక్కరిని కూడా వాళ్ళని నామినేట్ చేయలేదు, జస్ట్ ఒక్కరు కూడా అది చేయలేదంటే ఎందుకు చేయలేదు, కేవలం వీళ్ళు గ్రూపిజం ఆడుతున్నారు కాబట్టి చేశారు. కానీ శేఖర్ అన్నాడు కదా, శేఖర్ భాష గౌతమ్ని చేద్దామని అనుకున్నా, అక్కడ కూడా గ్రూప్ చేంజ్ చేసుకున్న ఒపీనియన్, ఎందుకంటే ఆయన గేమ్ బాగుంది, చాలా బాగుంది అని చెప్పడంతో. అంటే వీళ్ళేమో నబీల్కి ఇంకా అర్థం కావట్లే, మేబీ వాళ్ళంతా బయటకు పోయారు కదా, మనం ఉండిపోయాం కదా, మనల్ని టార్గెట్ చేసి ఉండొచ్చు అంట, వాళ్ళు ఏదో అసూయతోనో జలస్తోనో చేసినట్టు ఫీల్ అవుతున్నారు తప్ప వాస్తవాలకు అర్థం కావట్లేదు, అందువల్లే చేస్తారేమో, అందువల్లే పంపేశారేమో వాళ్ళకి ఒక అమాయకంగా మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. ఎంతగా వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. సో ఇది మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.